ప్రకటన గ్రంథంలో ఆయన సంఘం దగ్గర తలుపు కొడతానంట. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను. ఏ లోపలికి? హృదయం లోపల కాదు, అక్కడ సంఘం కోసం మాట్లాడుతున్నాడు. అంటే సంఘం బయట ఈయన ఉన్నాడు, ఈ లోపల ఆరాధన చేసుకుంటున్నారు. తలుపు తీయట్లేదు ఈయనకి. మనం చాలాసార్లు ఏంటంటే దేవుని మహిమ మన మధ్య ఉండడంలే. ఎవడంతా ఓయ్ బాబు ఇదే ఇద్దరు బాబు అని పారిపోతున్నారు జనాలు. ఇది దేవుని మహిమ. ఆయన మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఆయన డిఫరెంట్గా ప్రజలు చూశారు. ఆయన స్వస్థపరిచాడు, ఆయన ఏదైనా చనిపోయిన వాళ్ళు లేపాడు, ఆయన చాలా మంచి బోధలు చేసినాడు. ఎంత మంచి బోధలు చేసిన తీసుకెళ్ళి సిలువేసి చంపేశారు. ఎందుకు? చీకటి వెలుగును ద్వేషిస్తుంది. మరి నిన్నెవరు ద్వేషించారు? సో కాబట్టి చూడండి కొన్ని మాటలు మనం చదువుదాం. నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే గారు దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. అంటే నీ ప్రజెన్స్ మనకి ఇంకా ఎక్కువ. ఆయన మనతో ఉన్నాడు. నా ఎడలను చూడండి 16వ వచనం, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు చూడండి ఇక్కడి నుంచి మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింప ఉన్న వాళ్ళతో నువ్వు లేవు, మాతో ఉన్నావు. మరి దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ ప్రత్యేకత మన గృహాల్లో, మన యొక్క కూలి పని చేసే దగ్గర, మన ఆఫీసులో, మన బిజినెస్ ఏరియా, మన వ్యాపార స్థలాల్లో, వీటన్ని దగ్గర ఉండాలి కదా. ఆ ప్రత్యేకత ఉండాలి కదా.